హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఎస్ బేకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్లెస్ ప్లమ్ కేక్ హెల్తీగా ఫ్లఫీగా ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో మాత్రం ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ప్లమ్ కేక్ చేయటానికి ఒక బౌల్లో 1 కప్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఆరెంజ్ జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అనే అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. నేనైతే కాజు కిస్మిస్ బాదంని యాడ్ చేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకొని దాన్ని 5 అవర్స్ సోక్ చేసుకోవాలి దీన్ని. ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్లమ్ కేక్లో ఫస్ట్ స్టెప్. అది సెకండ్ స్టెప్ నేను షుగర్ క్యారమిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక బౌల్లో 1/3 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. లైక్ షుగర్ అనేది మనకి లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తుంది. అప్పటి వరకు మనము మిక్స్ చేసుకోవాలి. అందులో మిడిల్లో మాత్రం ఏం యాడ్ చేసుకోవద్దు. నాకు షుగర్ మెల్ట్ అయ్యాక ఈ కలర్ అనేది వచ్చింది, మీకు కూడా ఈ కలర్ రావాలి. అందులో నేను కొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను. నార్మల్ వాటర్ని యాడ్ చేస్తున్నాను, హాట్ వాటర్ యాడ్ చేయొద్దు. నార్మల్ వాటర్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. రెడీ చేసుకున్న క్యారమెల్ జ్యూస్ని సైడ్ పెట్టుకొని ఒక బౌల్లో 1/2 కప్ ఆఫ్ కర్డ్ని యాడ్ చేసుకోండి. మీరు కర్డ్ ప్లేస్లో మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ యాడ్ చేస్తే 1 టీ స్పూన్ ఆఫ్ వెనిగర్ని యాడ్ చేసుకోండి. దీన్ని ఒక 2 మినిట్స్ అలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. అందులో నేను 1 కప్ ఆఫ్ పౌడర్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి. నేను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నా, మిక్స్ చేస్తున్నాను. మీరు షుగర్ ప్లేస్లో బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. షుగర్ మొత్తం మిక్స్ అయ్యే వరకు ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. షుగర్ అనేది కనిపించదు, ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. అందులో నేను 1 టీ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ మొత్తం మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. అండ్ వెనిలా ఎసెన్స్ తర్వాత నేను 1/2 కప్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యే వరకు ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. అసలు ఆయిల్ అనేది కనిపించద్దు మనకి. అసలు నాకు ఆయిల్ కనిపించద్దు, నాకు ఇక్కడ అసలు ఆయిలే కనిపిస్తలేదు. అట్లా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ కనిపించట్లేదు. అందులో నేను మనం రెడీ చేసుకున్న క్యారమిల్ షుగర్ని ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. క్యారమిల్ వేస్తే మనకి కలర్ అనేది వస్తుంది, బ్రౌనిష్ కలర్గా కేక్ అనేది. అలా మిక్స్ చేసుకోండి, ప్రాపర్గా మిక్స్ చేసుకోండి. అందులో నేను 1.5 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా ఈవెన్గా మిక్స్ చేసుకున్నాక అందులో నేను ఇది మొత్తం ప్రాపర్గా మిక్స్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకున్నాక 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. దీన్ని కూడా మిక్స్ చేసుకోండి మీరు. అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ సినమన్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. దాన్ని కూడా జల్లించుకొని వేసుకోండి, మిక్స్ చేసుకోండి. తర్వాత 5 అవర్స్ ఆరెంజ్ జ్యూస్లో సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని నేను యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇది ప్లమ్ కేక్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాక మనం దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోని ఒక సైడ్ ఈవెన్గానే మిక్స్ చేసుకోవాలి. ఒక సైడ్ ఈవెన్గా ప్రాపర్గా మిక్స్ చేసుకోండి 5 to 10 మినిట్స్ వరకు. అండ్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఒకవేళ మీకు థిక్గా ఉంటే మీరు కొంచెం 2 స్పూన్స్ అలా మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మనం ఒకసారి మిక్స్ చేసుకొని సైడ్ పెట్టుకొని నెక్స్ట్ మనం కేక్ టిన్ రెడీ చేసుకుందాము. ఒక కేక్ టిన్ అయినా తీసుకోవచ్చు, మీరు ఏమైనా బౌల్ ఏమైనా ఏది ఉంటే తీసుకోండి. నేను అందులో ఆయిల్తో గ్రీస్ చేసుకొని నేను బటర్ పేపర్ యాడ్ చేశాను. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఆయిల్తో గ్రీస్ చేసుకొని మైదా పిండితో అన్నా లేకపోతే గోధుమ పిండితో అన్నా డస్టింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకోండి. దాని మీద నేను డెకరేషన్ కోసం టూటీ ఫ్రూటీస్ని మనము డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఒక్కసారి కిందికి ట్యాప్ చేయండి, బబుల్స్ ఏం కనిపించకుండా. కేక్ బ్యాటర్
కలుపుకున్నాక మనము 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ప్రీహీటింగ్ అనేది సెట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ప్రీహీటింగ్ పెట్టుకున్నాను. ప్రీహీటింగ్ 10 మినిట్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం రెడీ చేసుకున్న టిన్ని మౌల్డ్ని ఇందులో పెట్టుకొని టైట్గా క్లోజ్ చేసుకోండి క్యాప్తో. 40 to 45 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. సిమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేసుకోండి. నేను 45 మినిట్స్ తర్వాత కేక్ ఎలా అయిందో చూపిస్తున్నాను. అండ్ ఒక టూత్పిక్ తీసుకొని అందులో డిప్ చేసి చూడండి. మనకి ఏమి అంటుకోకపోతే కేక్ అనేది బేక్ అయినట్టు. ఒకవేళ స్టిక్కీగా ఉంటే ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా బేక్ చేసుకోండి. 10 మినిట్స్ 20 మినిట్స్ కూల్ అయ్యాక కేక్ని డీమౌల్డ్ చేసుకోండి. నేను కేక్ని డీమౌల్డ్ చేసుకున్నాను. కేక్ ఎలా అయిందో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. నాకు ఇలా ప్లఫీగా వచ్చింది కేక్ అనేది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. హెల్తీగా హోమ్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లోనే చేసుకోవచ్చు ప్లమ్ కేక్.